నమస్కారం. ఎంవీ న్యూస్‌కి స్వాగతం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందడంతో ఆనందంలో గిరిజనులు. నూతన్కల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూమిలేని నిరుపేదలకు అందిస్తున్న ఆత్మీయ భరోసా పథకంకు ఎంపికైన లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కావడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం మండలంలోని బక్కహెమ్ల తండా గ్రామంలో లబ్ధిదారులు పీఏసీఎస్ చైర్పర్సన్ నాగం జయసుధ, సుధాకర్ రెడ్డిలతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్, పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి గిరిజనులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన్కల్ పీఏసీఎస్ చైర్పర్సన్ నాగం జయసుధ, సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీతోనే హరిజన, గిరిజనులు, బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. మండలంలో బక్కహెమ్ల తండా గ్రామ పంచాయతీని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గుగులోత్ కృష్ణానాయక్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మూడు శంకర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బంటు బద్రి, నాయకులు పాత్లోతు దామోదర్ నాయక్, గుగులోతు వీరన్న నాయక్, సాయి, మూడు రవినాయక్, కె బాన్యానాయక్, వెంకన్న, జి వెంకన్న, డి మహేష్ లబ్ధిదారులు పాల్గొన్నారు.